చివరికి 2 ప్రశ్నలతో క్లోజ్ చేస్తాను. చాలా సింపుల్ ప్రశ్న ఇది. అడ్వర్టైజ్మెంట్ పరంగా తీసుకున్నాంటే సెలబ్రిటీస్ తోటి ప్రమోషన్స్ చేపిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇప్పుడు అసలు ఎవరికి వాళ్ళు ప్రమోటర్లు అంటే మనం చూసాం, లలితా జ్యువెలరీ చూసిన తర్వాత ఎవరికి వాళ్ళే ఇలా అయిపోతున్నారు. చాలా మంది కొనే వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇష్టపూర్వకంగానే కొనుక్కుంటారు. రేపు ఇబ్బంది జరిగినప్పుడు ఏంటంటే నేను ఆ హీరోని చూసుకున్నాను, ఆ హీరో అక్కడ కొన్నాడు అనుకున్నాను, ఆ హీరో దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అతను చూసి నేను నిజంగానే నమ్మి ఇన్వెస్ట్ చేశానని చెప్పి కేసులు వచ్చినప్పుడు ఇవన్నీ పెద్ద ఇష్యూ అవుతున్నాయి లీగల్ గా. సార్ దీన్ని ఎలా చూడొచ్చు సార్ బేసిక్ గా? అంటే వాళ్ళ బాధ్యత ఉంటుందా? అడ్వర్టైజ్మెంట్ లో మీరు కొనండి అని చెప్పారు కదా, ఎవరైతే సెలబ్రిటీ ఉన్నారో ఆ పర్సన్ వాళ్ళు కొనమన్నారని మీరు కొన్నామంటారు కదా, వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది? రేపు లీగల్ గా కూడా వాళ్ళ మీద ఏదన్నా యాక్షన్ కూడా ఉంటుందండి. మధ్యకాలం మనం చాలా చూసాం. ఇప్పుడు గేమింగ్ వీడియోస్ వచ్చినప్పుడు ప్రకాష్ గారిని, తర్వాత దేవ విజయ్ చాలా మంది అంటే లయబిలిటీ అనేది ఉంటుంది, బాధ్యత అనేది ఉంటుంది. అప్పుడు అందుకని ఏ హీరోని కానీ మనం ప్రమోట్ చేసేటప్పుడు చూసుకుంటారు ఏమని, ఇది నిజంగా జెన్యూనిటీ ఉందా, ఉంటుంది కంపల్సరీ. అట్లా లేకుంటే ఇష్టం వచ్చినట్టు చేస్తే దాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది పోతారు. కాకపోతే వాళ్ళపైన కూడా ఉంటుంది. అందుకని ఎప్పుడైతే మనము సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి విషయాలల్లో పబ్లిక్ విషయాలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సో ఏదో సినిమాలో డైలాగులు కొట్టినట్టు మనం మాట్లాడేసిపోతామంటే ఆ లయబిలిటీ అనేది ఉంటుంది, దాని ప్రకారం పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళు తప్పేంటి సార్? నాకు అర్థం కాదు. తప్పేంటి అన్నప్పుడు అంటే వీళ్ళు ఇష్టపూర్వకంగా వీళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు చూసుకోమని ఆయన చెప్పాడా? అంటే ప్రాపర్టీ గురించి చెప్పారు, ప్రాపర్టీ బాగుంటుందని చెప్పారు, అంతేగాని నన్ను చూసి మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఎక్కడ చెప్పరు కదా వాళ్ళు. సో అలా కాదు, అక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ప్రాపర్టీ కొనేటప్పుడు మనం ఇంతకుముందు అని చెప్పాలని చెప్పాము, అన్ని జాగ్రత్తలు పడాలి, అన్ని జాగ్రత్తలు పడాలి. సో జాగ్రత్తలు పడకుండా కొనుక్కుంటే ఇదంతే తప్పు, జాగ్రత్త పడకుండా. కాకపోతే మామూలుగా మోరల్ లయబిలిటీ అనేది ఎక్కడ వస్తుంది? అది ప్రమోషన్ చేసినప్పుడు అతను కూడా ప్రమోషన్ చేసే వ్యక్తి దానికి నిజంగా డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయో చూసుకోవాలి, లేదా ఒకతను లీగల్ అడ్వైజర్ని పెట్టుకోవాలి, పర్సనల్ లాయర్ని పెట్టుకోవాలి. ఎవరు? ప్రమోషన్ చేసే వ్యక్తి. చేయకుండా ఏదో చెప్పారు నేను చేశాను, నేను చిన్నపిల్లలు అంటే కుదరదు కదా, చట్టం పని చేస్తుంది. అందువల్ల నేను చూసి అమాయకులు ఎంతమంది పోతారు. కాబట్టి ఏదైనా కానీ కంపల్సరీ అతని యొక్క బాధ్యత లయబిలిటీ అనేది ఉంటుంది, యాక్షన్ తీసుకోవచ్చు, కంపల్సరీ ఉంటుంది. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన అభిప్రాయం మధ్యకాలంలో మొత్తం ఎక్కడ చూసినా కానీ అటవీ భూములు కూడా కబ్జాలు చేసి పడేస్తున్నారు. సో అడవి భూములు కబ్జా చేసినా అవి కబ్జా కావు. గవర్నమెంట్ ఎప్పుడు అనుకున్నా, గవర్నమెంట్ ఎప్పుడు కళ్ళు మూసుకున్నట్టు నటిస్తుందో అప్పుడు మాత్రమే ఇవన్నీ చెరువులు కానీ, కుంటలు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, పార్కులు కానీ కబ్జాలు అవుతాయి. ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి హైడ్రా లాంటి స్టెప్స్ తీసుకున్నప్పుడు ఇవన్నిటికీ ప్రభుత్వమే కాపాడాలి. ప్రభుత్వం కాపాడాలి ఈ యొక్క ప్రకృతిని, ఈ నేచర్ను, ఈ భూములను, సో అన్నిటినీ ఖచ్చితంగా ఎవరు కాపాడాలంటే ప్రభుత్వం కాపాడాలి. అలాంటి ప్రభుత్వమే ఉండాలి. అదే పబ్లిక్ నెక్స్ట్ జనరేషన్కు ఉంది. లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఫ్యూచర్ ఉండదు. హైడ్రా మీద కూడా చాలా వీడియోస్ చేశారు మీరు. అవునండి. సో దాదాపు హైడ్రా గురించి మర్చిపోయారు, ప్రజలు ఎవరి పనులు వాళ్ళు పడిపోయారు, హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తూనే ఉంది. సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు హైడ్రా విషయంలో మీరు ఎలాంటి మార్పుని గమనించారు? ఇప్పుడు భూమి కొనేటప్పుడు ఇంతకుముందు హైడ్రా అనే జోలి లేదు, ఎఫ్టీఎల్ అనే మాట లేదు కదా. సో ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ని కానీ, సో మనకి ఎప్పుడైనా కానీ అక్కడ కానీ ఇప్పుడు ప్రతి వారు అక్కడ చెరువు ఉందా, ఎఫ్టీఎల్ ల్యాండ్ వస్తుందా, లేకుంటే ఈ భూమి వస్తుందా అని ప్రతి ఆలోచించి కొనాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే పబ్లిక్లో అవేర్నెస్ వచ్చినట్టే కదా. మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం అండి. అది భవిష్యత్ తరాలకు మంచిది. ఇప్పుడు ప్రజెంట్ మనకు చూసే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు వాసవి లాంటి సంస్థలు కూడా కూలగొట్టేసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే మామూలు మాట కాదు కదా. నిన్న నాగార్జున గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 2 ఎకరాలు ఇచ్చేసారు అంటే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇచ్చారు, అంతకుముందు ఇవ్వలేదు మరి. అవును, కరెక్ట్, అంతే కదా. అంటే అంతకుముందు తెలీదా? తెలుసు. అంతే మరి అట్లాంటివి ఇచ్చేసే వ్యక్తి అయితే హైకోర్టులో ఎందుకు పిటిషన్ వేసుకున్నాడు కదా. కూలగొట్టేశారు కాబట్టి తప్పదు కాబట్టి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే గౌరవం ఉంటుంది. కోర్టుకి వెళ్ళకుండా ఉంటే నిజంగానే అది గౌరవంగా ఇచ్చినట్టు ఉంటుంది. కోర్టుకి వెళ్ళాడు, ట్రై చేశాడు, లాస్ట్ కూలగొట్టేసిన పరిస్థితి వచ్చింది, కూలగొట్టేశారు. ఆ తర్వాత ఇచ్చాడంటే అతని యొక్క పరువు కాపాడడం కోసం చీఫ్ ముఖ్యమంత్రి మారిన మాట అది, అంతేనా? అతని యొక్క గౌరవం కాపాడడం గురించి. రేవంత్ రెడ్డి గారు దూకుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది ముఖ్యమంత్రిగా? సో రేవంత్ రెడ్డి గారు దూకుడు చూస్తుంటే కొన్ని విషయాల అంటే పార్టీ పరంగా నష్టపోతున్నా కానీ భవిష్యత్తు మీరన్నట్టు భవిష్యత్ తరాలకి ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఆయన డేరింగ్ స్టెప్స్ తీసుకుని ముందుకెళ్తున్నారు. పార్టీ పరంగా తీసుకున్నాడు నష్టమే, అంటే ప్రత్యేకత కామన్గా వస్తుంది, కొంత నష్టం జరుగుతుంది, అయినా కానీ వెనక తగ్గట్లేదు.
అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలోకి వచ్చేసంటే కొన్ని విషయాల విషయంలో ఇట్లాంటి హైడ్రోలన్ విషయాలు కావచ్చు, ప్రకృతి యొక్క కాపాడే విషయాలు కావచ్చు, సిటీ యొక్క ఉండాల్సిన విధానం కావచ్చు, ఈ యొక్క మూసీ నది యొక్క ప్రక్షాళన కావచ్చు, సో ఆ సిటీకి బయట ఉండాల్సిన ఒక డ్రీమ్ సిటీ కట్టాలనే ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ మంచి ఆలోచనలు. సో అలాగే ప్రభుత్వం యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఇవ్వాలనుకుంటుందో గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది అంటే ఉన్నటువంటి ఎకనామికల్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఇవ్వలేకపోతుంది. సో కాబట్టి సుస్థిరంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమైతాయి, కాకుండా ఉండదు. అంటే ప్రభుత్వం ఇప్పటి కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ప్రభుత్వం ఉండాలి. అందుకని కదా కాకతీయులు ఒకప్పుడు చెరువులు తవ్వించారు. ఇప్పటికి కూడా మనం కాకతీయులను గుర్తు చేసుకుంటున్నాం. ఏమని చెరువులు తవ్వించారు, ఇది వాటర్ ఇంతకాలం అంటే అశోకుడు చెట్లు నాటించాడు అంటాం. అంటే అశోకుడు అనేది ఎప్పుడు అది? సో 216. సో అప్పుడు 200 సంవత్సరంలో ఉన్నప్పుడు ఆ టైంలో చెట్లు నాటించినప్పుడు ఇంత గ్రేట్ ఎందుకు చూపిస్తున్నాం? భవితరాలకు ఏ ప్రభుత్వం అయితే, ఏ రాజు అయితే, ఏ మినిస్టర్ అయితే, ఏ చీఫ్ మినిస్టర్ అయితే, ఏ ప్రధానమంత్రి అయితే భవిష్యత్ తరాల కోసం సో ప్రకృతిని కాపాడుతారో వారు చరిత్రలో నిలబడిపోతారు. సో ఈ రోజుకు బెనిఫిట్ ఇచ్చాడు, 2000 ఇచ్చాడు, 5000 ఇచ్చాడు, ఫ్రీ బస్ ఇచ్చాడు, అవన్నీ మర్చిపోతారు. కానీ భవిష్యత్ తరాలు చేసేటువంటి ఏ ముఖ్యమంత్రిని కావచ్చు అవి గుర్తుండిపోతాయి. ఒకసారి మీరు ఒక అడ్వకేట్గా పక్కన పెడదాం కొంచెంసేపు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ నెగిటివ్ ప్లేస్? మా నెగిటివ్ ప్లేస్ నిర్మల్ డిస్ట్రిక్ట్ అండి. వ్యవసాయ కుటుంబం నుంచి? వ్యవసాయం 100% వ్యవసాయం. ఈ రోజు కూడా వ్యవసాయం నేను చేసుకుంటున్నాను. కూడా వ్యవసాయం వ్యవసాయం మాకు కూడా ఉంది. సో వ్యవసాయం చేసుకుంటున్నాము. సో దాంతోపాటు నేను ఎవ్రీ వెకేషన్స్కి నేను ఊరు వెళ్తాను. సో అక్కడ వ్యవసాయం చేసి కౌలుకి ఇచ్చాము. సో మీకు మా ల్యాండ్స్లో ఇప్పటికి కూడా నేను చెట్లు నాటించుకుంటాను. మాకు ఎక్కువ క్రాప్ అనేది. వృత్తిపరంగా సెటిల్ అయ్యారు, హ్యాపీగా మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు. మీరే కదా చాలా మంది పల్లెటూరుని వదిలిపెట్టి సిటీకి వచ్చేస్తున్నారు. సరే ఏమన్నా బాధ అనిపిస్తుందా? వ్యవసాయం భవిష్యత్తు ఏమైపోతుందా? అంటే వ్యవసాయం ఏంటంటే ఒక రైతు కుటుంబం నుంచి వ్యక్తిగా మీరు మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నాం కదా, అడ్వకేట్ల భూములను కూడా కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారు పబ్లిక్. సో అప్పుడు రాత్రికి మార్చేస్తూ ఉంటున్నారు, రోడ్లు మార్చేస్తారు. ప్రతి సంవత్సరం మనం అడ్వకేట్ అని అక్కడ మనం ఊరికి పోకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికంటే ఇక్కడ ఉన్నటువంటి ఒడ్డు ఒక 3 ఫీట్లు లోపలికి పోతుంది.